నమస్కారం అండి. నమస్కారం అండి. మీ వాయిస్ కొంచెం వినిపించట్లేదండి, కొంచెం మొబైల్ దగ్గర పెట్టుకొని మాట్లాడతారా? చాలా స్లోగా వినిపిస్తుంది మాకు. అవునా? హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ అండి, నాగేంద్ర. హైదరాబాద్ లో ఎక్కడండి? బాలాజీ నగర్. బాలాజీ నగర్. ఓకే అండి. మీ పేరు? నాగేంద్ర. నాగేంద్ర. ఓకే, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీరు నాగేంద్ర గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా అండి? లేదండి, మా బాబు గురించి. మీ బాబు పేరండి? మణితేజ. 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 ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2008 2008 ఫిబ్రవరి నెల 25వ తారీఖు. ఫిబ్రవరి నెల 25వ తారీఖు. సమయం అండి? ఏ సమయంలో జన్మించారు? సాయంత్రం 6:35. సాయంత్రం 6:30 35 నిమిషాలకు. ఎక్కడ జన్మించారండి? సూర్యాపేట. సూర్యాపేటలో జన్మించారు. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. చెప్పండి, మీ సమస్య ఏంటో త్వరగా చెప్పండి అమ్మా. మా బాబు గురించి అండి. మా బాబు చెప్తే వినట్లేదు. చెప్పండి అమ్మా. 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్ హాస్టల్ వేసినామండి. హాస్టల్ వేసిన ఏదో ఒక సమస్య, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. అవునా? చెప్తే వినట్లేదు. దేని వల్ల ఆయన చేస్తున్నాం. మీరేం చేస్తారంటే ప్రజ్ఞా కార్తికేయ స్తోత్రం అని ఉంటుంది. ప్రజ్ఞా కార్తికేయ స్తోత్రం మన సెల్లో కొడితే వస్తుంది. అది మీరు పొద్దున 2 సార్లు, సాయంత్రం 2 సార్లు అబ్బాయి పేరు మీద చదవండి. బాగా చదువుతాడు. కొంచెం పక్కదారి పట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. అట్లాంటిది ఏం జరగకుండా ఈ దేవుడు మీకు అబ్బాయిని సరైన దారిలో నడిపిస్తాడు. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ప్రజ్ఞా కార్తికేయ స్తోత్రం మరొకసారి చదువుతున్నాం. ప్రజ్ఞా కార్తికేయ స్తోత్రం చాలా ఇంపార్టెంట్ చదువుకునే పిల్లలకి, ఆ ఏజ్ గ్రూప్కి. అది కనుక చదివితే, అబ్బాయి చదివితే ఇంకా మంచిది. ఆ అబ్బాయి చదవకపోతే ఆ అబ్బాయి పేరున మీరు చదవండి అమ్మా. ఇంట్లో బాగా చదువుకుంటాడు. మా సెల్లో దొరుకుతుందమ్మా. సెల్లో దొరుకుతుంది. మీరు సెర్చ్ చేయండి, యూట్యూబ్లో దొరుకుతుంది. అట్లయితే పుస్తకాల షాపుకి వెళ్ళి అడిగితే వస్తుంది. ప్రజ్ఞా కార్తికేయ స్తోత్రం రాసుకోండి. ప్రజ్ఞా కార్తికేయ స్తోత్రం. కావాలంటే మీరు ఒకళ్ళ పేరు అనేది మర్చిపో